నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం సిద్దిపేటలో ఉన్నాం. సిద్దిపేటలో పూజాల హరికృష్ణ అంటే గతంలో ఎన్నికల్లో కూడా పోటీ చేసి అటు అంటే హరీష్ రావు అంటేనే ఒక ట్రబుల్ షూటర్ అని చెప్పేసి ఓటమెరుగని మనిషి అని చెప్పేసి అంటుంటారు. ఆయనకు ఎదురు నిలిచి ఒక యువ నాయకుడు అంటే ఎన్నో చోట్ల గెలుపు దిశగా ప్రయాణించిన హరీష్ రావుకు ఎదురు నిలిచి ఇక్కడ పోటీ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి హరీష్ అన్న పరిచయం, ఆయన అసలు పోటీ చేయాలన్న ఆలోచన, ఆయనకు టికెట్ ఏ విధంగా ఇచ్చారో అన్న మాటలను తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్కారం అన్న. అన్న చెప్పండి ఒకసారి, అసలు మీ రాజకీయ ప్రస్థానం కంటే ముందు మీరేంటి, రాజకీయ ప్రస్థానం తర్వాత అసలు మీరేంటి? ఒకటన్నా, నేను విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అన్న నాకు విద్యార్థి దశ నుంచి చాలా నచ్చేది. ఓకే. అప్పుడు ఇక్కడ సిద్దిపేటలో ఎమ్మెల్యేగా మదన్ మోహన్ గారు ప్రాతినిధ్యం వహించేది. ఓకే. మా ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీలో సేవ చేసే వ్యక్తి. మా కుటుంబంలో మా ఫాదర్ ఒక పోస్ట్లో లేకపోయినా కూడా కాంగ్రెస్ భావజాలం అనేది చిన్నప్పటి నుంచి నేను దగ్గర నుంచి చూసిన. కాంగ్రెస్ జెండా కానీ కాంగ్రెస్ భావజాలం కానీ ప్రతి ఒక్కటి ఇంట్లో కనిపించేది. విద్యార్థి దశ నుంచే నేను కాంగ్రెస్ పార్టీలో రావాలనే ఆసక్తితోనే నేను 1995లో ఇంటర్మీడియట్లో నేను మొట్టమొదటగా ఒక 50 పైసలతో ఎన్ఎస్యూలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ కాలేజీకి నేను ఎన్ఎస్వి సెక్రటరీగా ఉండడం జరిగింది. డిగ్రీ కాలేజీలో కూడా నేను నేను ఎన్ఎస్విలో అక్కడ కాలేజ్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అలా అంచెలంచెలుగా ఎన్ఎస్యులో కాలేజ్ తర్వాత టౌన్లో ఉపాధ్యక్షుని తర్వాత ఎన్ఎస్యు ప్రెసిడెంటు, డిస్టిక్ జనరల్ సెక్రటరీ, డిస్టిక్ ప్రెసిడెంట్ తర్వాత స్టేట్లో చేసిన తర్వాత మళ్ళీ యువజన కాంగ్రెస్లో రావడం, యువజన కాంగ్రెస్లో డిస్టిక్లో చేయడం, రాష్ట్రంలో చేయడం, తర్వాత జాతీయ స్థాయిలో కూడా యువజన కాంగ్రెస్లో నేను కొన్ని రాష్ట్రాలకు పనిచేసి ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్లో తిరగడము, ఆర్గనైజేషన్లో నాకు ఒక పెద్ద గుడ్ లక్ ఏంటంటే జాతీయ నాయకుడైన రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేసే అదృష్టం నాకు వచ్చింది. ఈ టికెట్ అంటావా ఎట్లా పోటీ చేయాలన్నది నాకు అది సెకండరీ. ఒక గాంధీ ఫ్యామిలీతోని పనిచేసే అదృష్టం నాకు దక్కిందని అక్కడనే నేను సంతోషపడ్డా. తర్వాత టికెట్ ఆలోచన ఎట్లా వచ్చింది అని అంటే, ఏ ఊర్లో అయితే నేను పుట్టినో ఆ ఊర్లో ఆర్గనైజేషన్ కొద్దిగా వీక్గా ఉంది. 1980 నుంచి మదన్ మోహన్ గారు ప్రాతినిధ్యం వహించిన తర్వాత సిద్దిపేటలో సరైన నాయకత్వ లోపం లేకపోవడం వల్ల, నాయకత్వం సరిగా బలంగా లేకపోవడం వల్ల ఇక్కడ మామ అల్లుళ్ళ ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ ఆటలు కొనసాగుతూ వచ్చినాయి సిద్దిపేటలో. అప్పుడు ఏం చేసిరు అని అంటే, మామ అల్లుళ్ళు అప్పుడు కేసీఆర్ అనేటోడు యువజన కాంగ్రెస్లో ఉండే మదన్ మోహన్ శిష్యునిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని మొత్తం మందిని తీసుకొని టీడీపీలో తీసుకొని పోయిండు. తర్వాత హరీష్ రావు వచ్చిన తర్వాత ఏం జరిగింది, అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అలయన్స్లో ఉండే. అలయన్స్లో ఉన్నప్పుడు ఆయన పోతూ అలయన్స్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఇంకో పార్ట్ ఆఫ్ సెక్షన్ మొత్తం టీఆర్ఎస్లో కలుపుకోవడం జరిగింది. ఈ విధంగా కోవర్ట్ ఆపరేషన్ను ఆకర్షితులం చేసేసి అప్పుడు మామాలు అప్పటి నుంచే కోవర్ట్ ఆపరేషన్ చేసేది మొదలుపెట్టిను. నాయకులను కొనడం, నాయకులను బెదిరించడం, ఇంకో పార్టీ వాళ్ళు ఈడ జెండా పట్టకపోవడం చేసి అక్కడి నుంచి మొదలైంది. ఓకేనా. అంటే ఇప్పుడు సిద్దిపేట నుండి చూసుకుంటే ఎంతోమంది సీనియర్లు ఉండి ఉంటారు. ఆ సీనియర్లు అందరినీ కాదని నీకే కేవలం టికెట్ కేటాయించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏముందండి, పార్టీలోనే సర్వీస్ చేసినట్టు ఎక్స్పీరియన్స్. 26 సంవత్సరాలు పార్టీకి అంకితంగా పనిచేస్తూ ఉన్న స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఇప్పటివరకు 26 సంవత్సరాలు జెండా కతకపోయి జెండాను మోస్తూ ఉన్నా. మంచికి చెడుకు సిద్దిపేటలో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా, పార్టీ ప్రోగ్రామ్స్ ఉన్నా, వ్యక్తిగత ప్రోగ్రామ్స్ ఉన్నా, ప్రజల సమస్యలపై పోరాటాలున్నా జెండా పట్టుకొని చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్క రిపోర్టు హైకమాండ్ పోతూ ఉంది. ఈడెవడు జెండా మోస్తుండు, ఎవడు కష్టపడుతుండు, ప్రజా సమస్యల మీద ఎవరు పోరాడుతున్నాడు, ఎవడుకు గట్టిగా నిలబడదు, అన్ని సర్వేలు జరిగినాయి. మీకు తెలుసు, మొన్న ఎన్నికల ముందు 4-5 సర్వేలు జరిగినాయి. సునీల్ కల్గో సర్వే అని, పార్టీ సర్వే అని, ఏఐసిసి సర్వే అని, డిఫరెంట్ ఆఫ్ సర్వేలు జరిగినాయి. డిఫరెంట్ ఆఫ్ సర్వేలో నా పేరు రావచ్చు బహుశా. నేను ఎక్కడ ఎవరిని ఫైరో చేయలే, నేను ఎక్కడ పోయి నేను టికెట్ ఏం అడగలే. మా గౌరవ ముఖ్యమంత్రులు ఇప్పుడు ఉన్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు నన్ను గుర్తించారు, నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నాకు చాలా అదృష్టం. చిన్న వయసులో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా, మా ఫాదర్ పెద్ద ఎమ్మెల్యేనో మంత్రో పొలిటికల్ ఫ్యామిలీ లేకున్నా కూడా ఒక కాంగ్రెస్ జెండా కింద బీఫామ్ రావడం చాలా అదృష్టం. అవునా కాదా? ఆ బీఫామ్ రావడం అదృష్టం ఒకవైపు అయితే, హరీష్ రావు మీద పోటీ అని మీరు పదే అడుగు. హరీష్ రావు ఎవరండి నాకు అర్థం కాదు. నాకంటే పొలిటికల్గా సీనియరా? ఆయనే వాళ్ళ మామను అడ్డు పెట్టుకొని పారాషూట్లో దిగిన వ్యక్తి హరీష్ రావు. నేను పారాషూట్లో దిగలే.
నేను జెండా పట్టుకొని ఎన్ఎస్యూ జెండా పట్టుకొని నా మీద ఎన్నో కేసులు ఉన్నాయి, ఎన్నో లాఠీ చార్జులు తిన్నా, ఎన్నో దెబ్బలు పడ్డాయి, ఢిల్లీలో కూడా ఎన్నో ఉద్యమాలు చేసిన, పార్లమెంటు ముట్టడి చేసిన, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ కూడా నా మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఆయనలాగా డైరెక్ట్ పారాషూట్లో దిగి సిద్దిపేటలో టికెట్ తీసుకోలే. ఆ టికెట్ కూడా ఎట్లా వచ్చింది హరీష్ రావుకు? మేము కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష వల్ల హరీష్ రావు మంత్రి అయ్యాడు. అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి నువ్వు గెలవకున్నా డైరెక్ట్ మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సిగ్గు శరం లేకుండా హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. నీ నీతి నిజాయితీ ప్రజలకు అర్థమవుతా ఉంది. నువ్వు పెద్ద తీస్మార్కాడు మాట్లాడతావు. తీస్మార్కాడు పూస్మార్కాడు ఇవన్నీ పక్కన పెట్టు. ప్రజలకు ఏం చేసినావో నువ్వు నిరూపించు. నువ్వు ప్రతి దాంట్లో హరీష్ రావుకు దిగొట్టే వ్యక్తి. అరే హరీష్ రావు నేనైతే లైట్గా తీసుకుంటా హరీష్ రావును. మీ మీడియా మిత్రులు ఆయన పెద్దగా భూతద్దంలో చూస్తారు. నాకైతే నథింగ్ టు హరీష్ రావు. నేను ఎట్లా క్యాండిడేట్ నా ప్రత్యర్థి హరీష్ రావు అంతే. నేను అదే విధంగా చూస్తాను. నేను ఇంతవరకు ఓటమి కానీ మనిషి అని చెప్పేసి ఆయన చెప్పుకుంటారు. అది కూడా చెప్తాను. నేను ఇంతకుముందే చెప్పిన గత 33 సంవత్సరాల నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో కొద్దిగా నాయకత్వ లోపం ఉంది, వాస్తవమే. గతంలో పోటీ చేసిన వాళ్ళ నాయకులు పోటీ చేసిన తర్వాత కాన్స్టిట్యున్సీని పట్టుకొని గట్టిగా ఉంటే డెఫినెట్లీ మాకు కూడా ఈసారి నేను ఎన్నికల్లో విజయం సాధించేవాడిని. ఏదో ఒక దగ్గర నాయకత్వ లోపం ఉండటం, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం, కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం, ఏదో ఒక సమస్య వల్ల నాయకత్వం జరిగింది. ఈ రోజు నేను మొన్న పోటీ చేసిన, మీరు ఎన్నికల పర్సంటేజ్ చూసిండొచ్చు. ఎన్నడూ లేని విధంగా నన్ను ప్రజలు నమ్మిర్రు. నాకు 25,000 ఓట్లు ఇచ్చిర్రు. అంటే అది గొప్పగా అనట్లేదు నేను. హరీష్ రావు మెజార్టీ తగ్గించినా లేదా అని మీరు చూడండి. హరీష్ రావు 150,000 మెజార్టీ అని పబ్లిసిటీ చేయించుకున్నాడు. ఏది సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్లలో. ఎట్లయితే నా ప్రచార శైలి గ్రామాల్లో పోతుందో, రైతు సమస్యల మీద నేను స్పీచ్ చేయడం మొదలుపెట్టినో, విద్యార్థి సమస్యల మీద స్పీచ్ చేయడం మొదలుపెట్టినో, అప్పుడు సడన్గా వాళ్ళ కార్యకర్తను పిలిచి చెప్తా ఉన్నాడు, రేయ్ మనం 150,000 మెజార్టీని ఎక్కడ పబ్లిసిటీ చేయకండి దయచేసి అని అక్కడ డైనామాలో పడ్డాడు. లాస్ట్ టైం 1,00,000 మెజార్టీ, 1,10,000 మెజార్టీ సంథింగ్ వచ్చింది. నేను గతంలో వచ్చిన మెజార్టీ కంటే నువ్వు 150 టార్గెట్ పెట్టుకుంటే గతంలో వచ్చిన 110,000 ఓట్ల మెజార్టీని కూడా నేను తగ్గించిన. ఇప్పుడు ఎంత వచ్చింది నీకు? 85,000 సంథింగ్ వచ్చింది. అంటే నువ్వు అనుకున్న టార్గెట్కి ఒక్క ఓటు తక్కువ ఉన్నా నువ్వు ఓటమి పాలైనట్టే. నా దృష్టిలో నువ్వు ఓటమి పాలైనవు. ఇక్కడ నువ్వు గెలవలే, ఓటమి పాలేదు. ప్రజలు నీకు వ్యతిరేకత ఓట్లు వేసిరా లేదా? ఆ వ్యతిరేకత ఓట్లు నీకు వ్యతిరేకత పడ్డాయిగా, నాకైతే వల్లే కదా. అంటే నువ్వు ఓడిపోయినట్టే కదా. సిద్దిపేటలో ప్రజలంతా నేను వ్యతిరేకించారు. ఈడ మీరు చూడండి, నాకు బ్యాలెట్ ఓట్లు ఎన్ని పడ్డాయో. నాకు 950 బ్యాలెట్ ఓట్లు పడ్డాయి. ఎంప్లాయీస్ నాకు ఓటేసారు. అంటే ఎంప్లాయీస్ కూడా నీకు వ్యతిరేకత ఇచ్చినట్టే కదా. మరి ఓకేనా? అంటే సిద్దిపేటలో కాంగ్రెస్ నుండి టికెట్ రావడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకున్నారు. అది నిజమేనా? జీర్ణించుకోలేదని కాదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్. టికెట్ సిద్దిపేట నుంచి ఒక 16 మంది అడిగారు. ఎవరికైనా టికెట్ రావాలని ఆశ ఉంటుంది. నాకెట్లా ఆశ ఉందో ఇంకో సీనియర్స్ కూడా ఆశ ఉంటుంది. వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ టికెట్కి. నేను ఎలిజిబిలిటీ కాదని అనట్లేదు. వాళ్ళు కూడా నా సోదరులే, వాళ్ళు కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళే. టికెట్ అనేది ఒకరికే వస్తుంది. అలా జీర్ణించుకోపోవడం ఏం లేదు. టికెట్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ నాతో కలిసిరు, పనిచేసిరు, ఎలక్షన్లో వచ్చి అన్ని వార్డులలో బస్సులలో తిరిగారు. వాళ్ళు కూడా ఓటు అడిగారు. వాళ్ళకు కూడా ఇప్పుడు నేను మొన్న కూడా అధిష్టానానికి ఒకటే చెప్తా ఉన్నా, కష్టపడే కార్యకర్తను గుర్తించండి అని మొన్న కూడా నేను చెప్పిన. కొత్తగా వచ్చే నాయకులను వాళ్ళను చేరికలు కూడా కాంగ్రెస్ పార్టీలో అవసరమే కాదని నేను అనట్లేదు. ఇక్కడ బలం కూడా అవసరం. ఒకరిని కొట్టాలంటే బలం కూడా మాకు అవసరం. కానీ ఫస్ట్ నుంచి పార్టీ జెండా మోసుకొని కేసులు బనాయించి 30 ఏళ్ళ నుంచి సిద్దిపేటలో జెండా ఎవడు మోసిండో వానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకు కూడా పార్టీకి సర్వీస్ చేయమని నా ఆశ. అంతే తప్ప నేను చేరికలను వ్యతిరేకించట్లేదు, ఏం చేయట్లేదు. ఓకేనా? అంటే ఇప్పుడు వస్తున్న ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు ఎంపీ టికెట్కి ఆశిస్తురా? నిజమేనా? ఒక్కటండి, నేను ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించలే. అట్లా అంటే నా పనితనం చూసి వారు నాకు ఎమ్మెల్యేగా పట్టం కట్టిరు. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు నన్ను గమనించారు. ఈ పిల్లగాని దగ్గర పవర్ ఉందో, ఏది ఉందో, సర్వేలు ఉందో, ఏది ఉందో గుర్తించిండు, నాకు టికెట్ ఇచ్చిండు. ఓకే, రేపు ఎంపీ అవకాశం టికెట్ ఇస్తే డెఫినెట్లీ నువ్వు పోటీ చేయ హరికృష్ణ ఎంపీగా పోటీ అంటే డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను. పోటీకి నేను భయపడటం కాదు. మైనంపల్లి హనుమంతరావును ఈ 2-3 రోజుల క్రితం ఆయన ఇక్కడికి సిద్దిపేట ప్రోగ్రామ్ నుండి తెప్పించారు. అసలు దాన్ని ఎన్నుకున్న కారణం ఏంటి? కారణం ఏం లేదండి, దానికి ప్రత్యేక కారణం ఏం లేదు. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఈ దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేటలో కొద్దిగా మనం పార్టీ సమన్వయం కానీ తర్వాత పార్టీ వచ్చిన ఓటు బ్యాంకు కానీ దృష్టిలో పెట్టుకొని మైనంపల్లి హనుమంతరావు గారు ఈ మెదక్ లోక్సభకు సుపరిచితుడు. ఆయన మెదక్ వాళ్ళ అబ్బాయి కూడా మెదక్ నుంచి రోహిత్ గారు పోటీ చేసి గెలిచిర్రు.
కాబట్టి మెదక్ లోక్సభను మనం కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా గతంలో సిద్దిపేట నుంచి మేము 33,000 ఓట్లు ఇచ్చినాం. ఎక్కడైతే కొంచెం అటు ఇటు ఉందో అక్కడ కాన్సన్ట్రేషన్ చేయమని పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు అతన్ని పంపించడం జరిగింది. అందులో భాగంగా సిద్దిపేటలో మొన్న 2 రోజుల క్రితం పెద్ద ఎత్తున మైనపల్లి హనుమంతరావు గారికి స్వాగతం పలికినాం. టీఆర్ఎస్ ఇక్కడ నేనే బాస్ అని చెప్పుకుంటూ పాయింట్ అయితే దడిచింది. ఆ కార్యక్రమాలు ఇది షాంపిల్ మాత్రమే. ఇంకా ముందు చాలా చేయబోతున్నాను నా నాయకత్వంలో. అధిష్టానాన్ని తీసుకొస్తా. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభ కూడా సిద్దిపేటలో నేను పెట్టిపోతా ఉన్నా. ఓకే, ఆయన వచ్చిన నెక్స్ట్ డేనే కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, ఇక్కడ సిద్దిపేట గడ్డ మీద ఫ్యాక్షనిజాన్ని కానీ రౌడీజాన్ని కానీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. అసలు అంటే ఆ కోణంలో ఏమైనా పని చేసిరా మీరు? ఏమైనా మాట్లాడిండా? ఇప్పుడు ఏమన్నా మొన్న హనుమంతన్ వచ్చి ఏమైనా మాట్లాడిండా? ఫ్యాక్షనిస్ట్ వర్డ్స్ ఏమైనా తీసిండా? రౌడీజం ఏమైనా ప్రోత్సాహం చేసిండా? కొట్టుర్రా సంపూర్ణతో మాట్లాడిండా? అట్లా ఏమనలే కదా. పార్టీ లైన్ తీసుకొని మాట్లాడిండు. పార్టీ నువ్వు పోయి మల్కాజ్గిరిలో కేటీఆర్ పోయి నువ్వు తిట్టొచ్చు. నీకు జవాబు ఇచ్చిండు. ఈడికొచ్చి హరీష్ రావు కొడుకు దగ్గర మెదక్లో పోయి ఆడ తిట్టొచ్చినావు. ఈడికొచ్చి జవాబు ఇచ్చిండు. నువ్వు ఆడ ప్రశ్నిస్తే ఇక్కడ జవాబు ఇచ్చిండు. అంతేగాని ఇక్కడ ఫ్యాక్షనిస్ట్ ఏమున్నది? మీకు ఎందుకు భయం పుట్టుకొస్తుంది? ఒక షాంపిల్గా హనుమంతనే వస్తేనే మీకు గింత భయం ఉంటే రేపు చాలామంది వస్తారు మా సిద్దిపేటకు. మంది పెద్ద మంత్రులు వస్తారు. మంత్రులు రాబోతా ఉన్నారు, ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు. మీ అడ్రస్లు గల్లంత అయితే ఏమని ఉంటే ఇప్పుడే సూట్ కేసుకి ఇట్లా చదువుకోరు, ఇప్పుడే ముల్లెముట్ట చదువుకోవడానికి ఓరి. ఎందుకంటే మీ సిద్దిపేటలో భూ కబ్జాలు అడ్డగోలు భూ కబ్జాలు చేసిర్రు. హరీష్ రావుని అడ్డం పెట్టుకొని ఈ టీఆర్ఎస్ తొత్తులు ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టిరని అంటారు చెంచాగాళ్ళు, వాళ్ళు అడ్డగోలు భూ కబ్జాలు చేసిర్రు. అవన్నీ తీస్తాయి. ఇప్పుడు అది ప్రజాధనం, ప్రజల హక్కు, ప్రజల భూములు, ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేసిర్రు. నా లక్ష్యం ఒకటే. నాకు టికెట్ వచ్చింది, నేను ఎన్నికల రిజల్ట్ వచ్చింది, అయిపోయింది. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తెల్లారి నుంచి మీరు చూసిర్రు ఇంతకుముందు కూడా ఎంతమంది జనాలు వస్తున్నారు దగ్గరికి. నేను కాన్ఫరెన్స్లో 24 hours ఉంటున్నా. ప్రజా సమస్యలకు వింటా ఉన్నా. ఇక్కడ ముఖ్యంగా సిద్దిపేటలో నిరుద్యోగ సమస్యపై ఎంతోమంది నా దగ్గరకు వస్తూ ఉన్నారు. నిజంగా నువ్వు మామారుల పరిపాలన మంచిగా జరుగుతాయి. ఇప్పుడు నా ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే నేను మాట్లాడిన ఎక్కువగా. సిద్దిపేటలో ఒక ఫ్యాక్టరీ లేదు, ఇండస్ట్రీలు లేవు, నిరుద్యోగ సమస్య ఉంది. దీని మీద ఎందుకు మీరు ఫోకస్ చేయాలంటే వాళ్ళ ఫోకస్ కేవలం ఇన్కమ్ మీదనే ఉంది. ఎక్కడ ఖాళీ జాగా కనబడితే అక్కడ కబ్జాల గురించి. సిద్దిపేట నుండి మీరు ఫ్యాక్టరీలు తీసుకొచ్చే అవకాశం ఉందా? డెఫినెట్లీ తీసుకొస్తాం. మీకు నిరూపిస్తాం కదా. మా ప్రభుత్వం ఎవరిది? మాది. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. డెఫినెట్లీ సిద్దిపేట నియోజకవర్గంలో 4 దిక్కులు 4 ఉద్యోగ అవకాశాలు కల్పించే ఇండస్ట్రియల్స్ మేము తీసుకొని వస్తాం. నిరుద్యోగ సమస్యను తీర్చితేనే రేపు పొద్దున ఎన్నికలకు పోతా. ఓకే, అంటే ఒకవేళ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా సిద్దిపేటలో హరీష్ రావును కాదని ఇక్కడ ఏ పని కూడా కాదని చెప్పేసి అంటారు. ఎందుకు కాదు? నిన్నగాక మొన్న నాకు ₹1 సిద్దిపేట నియోజకవర్గానికి అభివృద్ధికి నాకు ₹1 ఇచ్చిర్రు. ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖ గారు ఈజీఎస్ కింద నాకు 10 కోట్లు, ఎస్డిఎఫ్ కింద ప్లస్ ఈజీఎస్ కింద ₹1 ఇస్తే ₹1 5 మండలాల్లో సీసీ రోడ్ల గురించి ప్రొసీడింగ్ అయిపోయింది. వాళ్ళకి ఇచ్చి ఇవ్వడం కూడా పని రేపు ఎల్లుండి పని కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నిధులు కూడా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే హరీష్ రావుని కాదని మాకు నిధులు వస్తలేవా? ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిండు. ఓడినా గెలిచినా కంటెస్ట్ చేసే క్యాండిడేట్ అక్కడ ఎమ్మెల్యేతో సమానము. వీళ్ళతో పాటు మీకు కూడా నిధులు ఇస్తున్నా. ఈ నిధులు నియోజకవర్గ అభివృద్ధికి వాడుకోండి. ఇలా ఈ నిధులలో ఎలాంటి అక్రమాలు ఉండకూడదు అని క్లియర్గా చెప్పిండు. ఆ నిధులు కూడా మేము ప్రజల గురించే వాడుకుంటాం. ప్రజలకు ఉపయోగపడే విధంగా నిధులను వాడుకుంటాం. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి వాడుకుంటాం. కాన్స్టిట్యున్సీలో ఏం అవసరమో దాని గురించి వాడుకుంటాం. మంచినీటి గురించి వాడుకుంటాం. ఎడ్యుకేషన్ గురించి వాడుకుంటాం. ఇంకా సీసీ రోడ్ల గురించి వాడుకుంటాం. డ్రైనేజ్ల గురించి వాడుకుంటాం. అన్ని నిధులు ప్రజలకు ఉపయోగం గురించి మాట్లాడుకుంటాం. ఇప్పటికీ సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్నో స్కూళ్ళకు ప్రవారీ గోడలు సరిగా లేవు, టాయిలెట్స్ సరిగా లేవు, ఆరో వాటర్ సరిగా లేదు, ట్యాంకులు లేవు గ్రామ పంచాయతీలలో. ఇవన్నీ ఆ నిధులు దానికి ఉపయోగపడతాయి. ఓకే, అంటే హరీష్ రావు కానీ హరీష్ రావు మనుషులు కానీ అనేక అక్రమాలు చేశారని చెప్పేసి మీరే అన్నారు. వాటిపైన ఇంతవరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారా? మీరు రేపు ఎల్లుండో చూస్తారు చర్యలు ఎట్లుంటాయో. ఓకే, అంటే ఇంతకుముందు మీరేం చేశారు? ఇంతకుముందు మేము చాలా చేస్తాం. ఓకే, నేను విద్యార్థి దశ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు నేను ఆ పొజిషన్లో ఉండే కొట్లాడినా. ఓకే, అవునా? ఎన్నో సమస్యల మీద వాళ్ళ అక్రమాలు తీసి బయట పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం వాళ్ళది ఉండే, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఒక లైన్ తీసుకోవడం జరిగింది. మీరు కూడా ఎన్నో ప్రెస్ మీట్లలో విన్నారు. ఇప్పుడు ఎవడైతే అక్రమాలకు పాల్పడ్డాడో వాడు ఎమ్మెల్యే కానీ ఎవడైనా కానీ వాని బయటకు తీసి ఊసలు లెక్క పెట్టిస్తా అన్నాడు. నిన్న మొన్న మీరు విన్నారు సీట్లలో. సిద్దిపేటలో కూడా ఎన్నో అక్రమాలు జరిగినాయి.
ఓకే. అన్నీ నేను ఫైల్ రెడీ చేస్తున్నాను. ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో 30 రోజులలో ఫైల్ తీసుకుపోయి మా ముఖ్యమంత్రి గారికి అప్పచెప్తా. దాని మీద దర్యాప్తు చేపిస్తా. అప్పుడు దర్యాప్తు చేసిన తర్వాత దొంగోడు దూరవుడు అని బయటకు పడుతుంది. పడ్డాక అలా దూర అయితే బయట పడతాడు, దొంగ అయితే లోపల పోతాడు. ఓకే. అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పేసి అన్నారు. ఇంతకుముందు అంటే గెలిచిన ఈ 2 నెలల్లో ఏదైనా సమస్య మీద ముఖ్యమంత్రిని కలిసిరా మీరు? స్పెషల్గా సమస్యల మీద ఏం కలవలేదు. ఎందుకంటే ఒక ప్రాసెస్ క్రియేట్ చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం ప్రజా వ్యవస్థను మొత్తము ఏది సెట్ చేసుకోవడానికి టైం పడతా ఉంది. ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖమ్మ దగ్గరికి అన్ని విషయాలు, ప్రజా సమస్యల మీద అన్ని విషయాలు తీసుకొని పోతా ఉన్నాం. ఏ సమస్య ఉన్నా మంత్రి గారి దగ్గర పోతున్నాం. ఆర్టీసీ బస్సు సమస్య కానీ, ఎడ్యుకేషన్ సమస్య కానీ, జాబ్ సమస్య కానీ, ఎన్నో సమస్యల దగ్గర అక్కడ మంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్తున్నాం. ఆ సమస్యలను మేము పూర్తి చేసే దిశలో మేము పనిచేస్తూ ఉన్నాం. అంటే రాష్ట్ర రాజకీయాలకు చూసుకుంటే ఒకసారి మనం గడిచిన 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు రోడ్ ఎక్కే పరిస్థితి ఏర్పడేది. దానిపైన నీ స్పందన ఏందన్న? ఒకటనా, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు క్లియర్గా చెప్పారు, 6 పథకాలను మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండు. అవునా? గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకంతోనే మా యొక్క 6 పథకాలలో 2 పథకాలను మేము ప్రవేశపెట్టడం జరిగింది. అవునా కాదా? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, 100 రోజులలో పూర్తి చేస్తామని క్లియర్గా చెప్పిండు. అవునా? మరి మీకు ఎందుకు ఆగుతలేదు అంతగా? 9 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు మీకు శాతగాని పను మేము 100 రోజులలో చేసి చూపిస్తామని అంటున్నాం. 100 రోజులు కూడా ఓపిక పట్టే మీకు ఓపిక లేకపోతే ఎవడేం చేయాలి చెప్పు? 9 సంవత్సరాలు మీకు టైం ఇచ్చినాం కదా. 9 సంవత్సరాలు మీరు చెయ్యని పని మేము 100 రోజులు చేస్తున్నాం కదా. 100 రోజులు అయిందా? ఇప్పుడు కాలే కదా. మరి 100 రోజులు ఒప్పుకోబట్టుర్రి. 100 రోజులలో మేము చేయకపోతే అప్పుడు మీరు రోడ్ ఎక్కుతారా, మమ్మల్ని నిలదీస్తారా? గప్పుడు అనుర్రి. ఒకవేళ ఇదే 100 రోజుల తర్వాత ఇచ్చిన హామీలు నెరవేరకపోతే మిమ్మల్ని అడగచ్చా? అడుగురు, ఖచ్చితంగా అడుగుర్రి. పక్క అడుగుర్రి, ఖచ్చితంగా అడుగురి, పక్క అడుగురి. మీరు ఏమని చేయరు. 100 రోజులలో మా ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే మాట నిలబెట్టుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అవునా కాదా? డెఫినెట్లీ ఈ ఎన్నికల్లో కూడా మీరు చూడబోతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని సిద్ధంగా ఉన్నారు. మేము 6 పథకాలు ప్రజల్లోకి గడప గడపకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మేము అడుగుతా ఉన్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఎందుకంటే 9 సంవత్సరాల్లో చాలా బాధపడ్డారు ప్రజలు. రైతన్నలు బాధపడ్డారు, విద్యార్థులు బాధపడ్డారు, మహిళలు బాధపడ్డారు. ఏ రంగం చూసినా బాధపడ్డారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. మీరు చూసారు. దాని ఫలితమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని నమ్మిరు, అక్కడ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని నమ్మిరు. ఈరోజు రాష్ట్రంలో మన ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు కూడా విద్యార్థులకు ఎలాంటి వాగ్దానాలు చేసిందో అవన్నీ ప్రజలు నమ్మే కదా మాకు ఓటేసారు. అరే మాకు పరిపాలన ఇంకా 50 రోజులు కూడా కాలేదన్న, అప్పుడే మీకు అంతా ఉలిక్కేందుకు పడుతుర్రు? ఓకేనా. ఇప్పుడు రాష్ట్రంలో 3 అంశాలు ఎక్కువ చర్చగా ఉన్నాయి. ఒకటి కవిత పులి విగ్రహం కోసం పోరాటం చేయడం కావచ్చు, రెండోది నిన్న అసెంబ్లీకి ఎమ్మెల్యేలు అంతా ఆటోలో పోవడం కావచ్చు, మూడోది రండా అనే మాట. దీనిపైన నీ అభిప్రాయం ఏంది? ఒకటండి, ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో సోషల్ మీడియాలో టీవీలలో పడి ఈ విధంగా ఆటోలలో ఎక్కి అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడడం చాలా బాధాకరం. ఇది అవునా కాదా? ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు క్లియర్గా పూలే గారి పేరు పెట్టడం జరిగింది సచివాలయం. మరి మొన్నటిదాకా 9 ఏళ్ళు సోయలేని వాళ్ళకు ఇవ్వాలన్నట కవితనట అసెంబ్లీలో పూలే విగ్రహం పెడుతుందట. అంతేనా కాదా? మరి 9 ఏళ్ళు ఎందుకు సోయలేదా ఈ కవితమ్మకు? ఆమె ఎమ్మెల్సీకి కూడా పనిచేసింది కదా. మీ నాన్ననే కదా ముఖ్యమంత్రికి ఉన్నది, మీ అన్ననే కదా మంత్రిగా పనిచేసాడు, మీ బావనే కదా మంత్రిగా చేసారు. మీ కుటుంబ పాలన పూలే గారు ఎందుకు గుర్తురాలే? అంటే ఇప్పుడు 50 రోజులనే పూలే గారి మీద ప్రేమ ఎందుకు వచ్చింది మీకని నేను అడుగుతా ఉన్నా. అవునా? ఆటోలలో షో చేయడానికి వచ్చారు. అవునా? ఈ షోలు దుకాణాలు బంద్ చేయరు దయచేసి. ఈ భామర్దుల దుకాణం కూడా బంద్ అయితే కొన్ని రోజులు అయితే. హరీష్ రావు ఆల్రెడీ మొన్న 4 రోజుల నుంచి సిద్దిపేట కూడా భయంలో పడ్డాడు. ఎందుకంటే మా సిద్దిపేటకు ఫస్ట్గా మంత్రి కొండ సురేఖ గారు వచ్చారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, మొన్న మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చారు. ఒకరికొకరు వస్తావు సిద్దిపేటకి. కాంగ్రెస్ పార్టీని ఇక్కడ స్ట్రెంత్ చేయబోతా ఉన్నాం. కాబట్టి దయచేసి మానుకోండి. ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు శిరస వాళ్ళను మీరు నమ్మండి. అంటే 6 నెలల్లో ప్రభుత్వమే కూలిపోతా అని చెప్పేసి అంత బలంగా ఎట్లా చెప్పగలుగుతారు? అరే 6 నెలలు కాదన్న, 30 మంది సిద్ధంగా ఉన్నారు మా పార్టీలో రావడానికి. ఇప్పుడు మా రేవంత్ అన్న చిటికేస్తే డోర్ తీస్తే 6 లైన్లు ఉన్నారు రేవంత్ అన్న దగ్గర. కాకపోతే రేవంత్ అన్ననే వద్దు ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు అవసరం లేదు మనకని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు టచ్లో ఉన్నారు, మీకు కూడా తెలుసు మీడియా మిత్రులకు ఎవరో టచ్లో ఉన్నారు కూడా. ఇప్పుడు ఈ సమావేశం పద్ధతిగా ఇప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది, నేను చెప్పకూడదు కాబట్టి చెప్తా ఉన్నా. ఇప్పుడు మేము ఓకే అంటే
ఆడ టీఆర్ఎస్ పార్టీ కాల్ అవుతుంది. మిగిలేదు ఇద్దరే, బావ బామ్మడిద్దరు ఇద్దరు మిగులుతారు. అది పక్కా రాసి పెట్టుకోండి మీరు. వాళ్ళే చెప్తారు 6 నెలల కూలుతా అని చెప్పేసి మనం 6 నెలల వాళ్ళ 30 మందిని కాపాడుకుంటారా, మా దుకాణం పడుతుందా వాళ్ళ దుకాణం పడుతుందో చూసుకోరన్నా. ఇది పక్క చూసుకోరన్నా మీరు. హరీష్ రావు ఎప్పుడైతే మనిషి గుర్తుపెట్టుకుంటానా, ఎప్పుడైతే మనిషి భయంలో పడతాడో ఇలాంటి మాటలు బయటకు వస్తూ ఉంటాయి. జెన్యున్గా మీరు చూడండి. వాస్తవానికి 6 నెలల్లో ప్రభుత్వం కూలుతా అంటే ఏ విధంగా కూలుతుందో చెప్పు మరి, అది కూడా చెప్పాలి కదా. పలానా కాంగ్రెస్ వాళ్ళు 20 మంది మాత్రం టచ్లు ఉన్నారా చెప్పు, మరి ఎవరో టచ్లు ఉన్నారో చెప్పురు. మాతో ఎవడో టచ్లు ఉన్నారో డైరెక్ట్ మీ అందరికి తెలుస్తుంది. మీడియా మిత్రులు ఎవడోడు మా ముఖ్యమంత్రిని కలుస్తారో సాటుకొచ్చి మీ అందరికి తెలుసు. అవునా? 2 రోజులు కేసీఆర్ బెడ్ మీద నాటకం చేసి 2 రోజులు నాటకం చేసి బెడ్ మీద వన్నడో లేదో కానీ మొన్న మా మెదక్ లోక్సభకు మెదక్ జిల్లాకు సంబంధించిన 4-5 మంది పోయి మా ముఖ్యమంత్రి గారిని కలిసిరు. అవునా? గజ్వేల్ ఎమ్మెల్యే కలిసిండు, నర్సాపూర్ ఎమ్మెల్యే కలిసిండు, పట్టంచెరు ఎమ్మెల్యే కలిసిండు, జైరాబాద్ ఎమ్మెల్యే కలిసిండు. అవునా కాదా? మరి మీరు వాళ్ళు డెవలప్మెంట్ పర్పస్ లో కలిసినామని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి ఉదాహరణకు ప్రభాకర్ రెడ్డి కూడా కలిసిన మొన్న. మరి మా వాళ్ళు ఎప్పుడు కలవలేదు అట్లా. మేము పోయి ఎప్పుడు కేసీఆర్ మా ఎమ్మెల్యేలు ఎప్పుడు కేసీఆర్ని కలవలే కదా. కలిసిరా చెప్తారు. అదే ఒక్కటి చెప్తేనే మా ఎమ్మెల్యేలు ఎప్పుడు పోయి కేసీఆర్ని కలవలే కదా. ఫామ్ హౌస్లలో పోయి డెవలప్మెంట్ ఫండ్ మీద ఆ పేరుతో ఏం కలవలే కదా. క్రమశిక్షణతో కలిగిన ఎమ్మెల్యేలు వాళ్ళ నిధులు ఎట్లా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకురు, అభివృద్ధి ఎట్లా చేయాలో చేసిర్రు. మీకు భయంలో పడ్డరు మీరు. ఇక టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంధు, ఇక గెలిచేది లేదు, సచ్చేది లేదు, ఇక పార్టీ ఉండేది లేదని మీరు డిసైడ్ అయిపోయారు. ఎమ్మెల్యే డిసైడ్ అయిపోయారు. ఈరోజు సిద్దిపేటలో కూడా మీరు నమ్మరు, సిద్దిపేటలో ఇప్పటికీ కూడా సిద్దిపేటలో కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ మాజీ సర్పంచులు కానీ అందరు సిద్ధంగా ఉన్నారు నా దగ్గరికి కండువ కప్పుకోండి. నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తారు, అన్న నేను కండువ కప్పుకుంటా మీకు పార్టీలో చేరుతాను. ఈ నియోజకవర్గ స్టేజీలనే మొత్తం పార్టీ ఖాళీ కావడానికి సిద్ధంగా ఉన్నాక ఇక మీరు పై స్థాయిలో పార్టీ వాళ్ళది ఖాళీ అవుతుందా, మాది ఖాళీ అవుతుందా? ఇంకా 10 ఏళ్ళు మాదే ఉంటుంది ప్రభుత్వం. ఓకేనా? సరే, ఈ సిద్దిపేట జిల్లాకు చూసుకుంటే ఒకసారి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీలో అనేక గుంపు రాజకీయాలు నడుస్తున్నాయి. దాన్ని ఎట్లా ఢీకొంటారు? గుంపు రాజకీయాలు ఏమున్నాయి? ఎవరికి వాళ్ళే లీడర్గా, ఎవరికి వారు లీడర్ కాదు. నేను ఇంతకుముందే చెప్పిన 30 ఏళ్ళలో కొద్దిగా నాయకత్వ లోకం లేకుండే. ఈడొకడు ఆధిపత్యం వహించి ప్రాతినిధ్యంగా ఉండి పార్టీని సరైన మార్గంలో నడిపించే నాయకులు లేకుండే 33 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. అంటే ఆ సరైన నాయకుడు నువ్వు అనుకుంటున్నా? నేను అదే చెప్తున్నా. 33 ఏళ్లలో ఒక నాయకత్వ లోపం వల్ల పార్టీ కానీ పరిస్థితులు కానీ మంచి కానీ చెడు కానీ మాట్లాడు పెద్ద దిక్కు లేకుండే మాకు. ఇప్పుడు నాకు యువ నాయకత్వంలో ఉన్నప్పుడు నాకు టికెట్ వచ్చింది. ఎన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని నేను అంటున్నా. ఇప్పుడు నేను అందరినీ కలుపుకపోతా. ప్రతి ప్రోగ్రామ్ నిన్న కూడా మీరు చూడరు, ఏ ప్రోగ్రాంలో మీరు చూసినా మీరు అంతా సీనియర్స్ అంతా కలిసి కట్టుకున్నారు. అవునా కాదా? గ్రూపులో ఉంటావా? గ్రూపులు ఎక్కడ లేవో చెప్పండి. ఏ పార్టీలో అయినా గ్రూపులు చిన్న చిట్కా ఉంటాయి. ఆయన నాయకత్వాన్ని కూడా ముందు పడాలని ఆయనకు కూడా ఉంటుంది. గ్రూపులు ఉన్నంత మాత్రాన విభేదాలు లేవు మా దగ్గర. కలిసే ఉన్నాం, కలిసే పనిచేస్తున్నాం, పార్టీ లైన్లో పనిచేస్తున్నాం, పార్టీ జెండా మోస్తున్నాం. అందరు మోసేది అదే పార్టీ జెండా. సిద్దిపేటలో ఏ ప్రోగ్రామ్ ఉన్నా అందరం కలిసికట్టుగా ఒకటే ప్రోగ్రామ్ చేస్తున్నాం, అదే జెండా కింద పనిచేస్తున్నాం. హరీష్ రావుతో సిద్దిపేటలో ఆయనతో భయానికో భక్తికో ఉన్న వాళ్ళలో ఎంతోమంది కాంగ్రెస్లకు రాద్దామని చెప్పేసి చూస్తారని చెప్పేసి మీరు అన్నారు. వాళ్ళకి మీరు ఏ రకమైన భరోసా కల్పిస్తారు? భరోసా ఏమి అన్న, ఫస్ట్ మీరు పార్టీలో స్వేచ్ఛ కావాలని మీరు కోరుకుంటే, మీకు సరైన గుర్తింపు రావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీలో వచ్చి పార్టీకి పనిచేయండి. పదవుల గురించి వచ్చేటోళ్ళు ఉంటే రాకండి. నేను కుల్లా చెప్తున్నా. పదవుల గురించే కాంగ్రెస్ పార్టీకి వస్తుంటే మీరు రాకండి. కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం, ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటాం. మంచి ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 6 పథకాలను మా వంతుగా మేము కూడా ప్రజలకు తీసుకుపోతా అంటే మేము స్వాగతిస్తాం. మా దాంట్లోకి రాండి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా కొట్లాడదాం. ఈ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న కుటుంబ పాలన చేస్తున్నటువంటి హరీష్ రావును తరిమి కొడదాం ఈ నుంచి. దానికి చేయి కలుపుదాం. అంతేగాని మీరు ఏదో పదవులు ఆశించి నా దాంట్లో చేరుతుంటే నేను దండం పెడుతున్నా. ఎందుకంటే నా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి జెండా మోసిన వాళ్ళు ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా. వీళ్ళకి నో అంటలేను. రాండి, వెల్కమ్. కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేద్దాం, పార్టీకి పనిచేద్దాం. అవకాశం వచ్చినప్పుడు మీకు కూడా ఏదో ఒకటి అవకాశం కల్పిస్తాం. ఓకేనా? అంటే గతంలో రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది, మీరు పోరాటానికి సిద్ధంగా అండి, మీకు నేనున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళకి బలమైన హామీ ఇచ్చాడు. ఇక్కడ కార్యకర్తలకు కావచ్చు, ఇక్కడ యువతకు కావచ్చు, మీ వెంట నడవాలనుకునే వాళ్ళకు మీరు ఏ రకంగా హామీ ఇస్తారు? వాళ్ళకి ఏ రకంగా నమ్మకాన్ని భరోసాను కల్పిస్తారు?
ఇప్పుడు సిద్దిపేటలో ఎవరో నమ్మకం ఇస్తే నాతో లేరు ఇప్పటి వరకు. ఓకే. వాళ్ళకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎన్ఎస్యూలకు కానీ యువజన కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ అప్పుడు మేము ప్రభుత్వంలో అయితే లేము కదా, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా, అప్పుడు హరీష్ రావు అరాచకాలు ఇక్కడ నడిచినాయి కదా, వాడు ఇంట్లోకి వెళ్ళి బయటకు దాడితే మా మీద కేసులు అంటుండే, ఫ్లెక్సీలు కనబడితే ఫ్లెక్సీలు చెప్పేస్తుండే, తర్వాత ఎవడు ఇంట్లోకి వెళ్ళి కార్యకర్త నా పక్కన కనబడ్డా వానికి బెదిరిస్తుండే, అరే నువ్వు కాంగ్రెస్ పార్టీలో తిరిగినవరా, నీ ఇంటికి లోను రాదు, పింఛన్ రాదు, మీ అమ్మ పనిచేస్తే మున్సిపాల్లో ఉద్యోగం తీసేస్తా, మీ నాన్న పనిచేస్తే మీ నాన్న ఉద్యోగం, ఇన్ని సమస్యలు కూడా మేము ఎదుర్కొని పార్టీ కార్యకర్తలను కాపాడుకున్నాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆపదలో మేము పోలీసుల కేసులో అడవి నిలబడ్డాం. ఆ భరోసా మేము ఇచ్చినాం కాబట్టి ఇయ్యాలడు కూడా నిజంగా మా సిద్దిపేటల కార్యకర్తల దగ్గర జేబులలో ₹1 లేదు, వాళ్ళకు ఎలాంటి సంపాదన లేకుండా కూడా నా మీద నమ్మకం మాత్రం వాళ్ళకు ఉన్నది. ఏమని కష్టం వస్తే హరికృష్ణ అన్న మాకు నిలబడతాడు, ఆ నమ్మకంతోనే నేను వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇవ్వలే, డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కోలేదు, వాళ్ళకు భరోసాగా బాసటగా ఆపదొస్తే నేను నిలబడ్డా కాబట్టి ఈరోజు నాకు ఇంత పెద్ద సంఖ్యలో యూత్ నా ఎంబడి ఉంటారు. ఈరోజు కూడా మీరు చూస్తుంటారు ఎంతోమంది యువత నా ఎంబడి చుట్టుముడు ఉంటారు, పొద్దుగా లేచి నుంచి రాత్రి దాకా యువత నా ఎంబడి ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఏ చిన్న పని వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. అది ఆ మంచితనం వాళ్ళకి ఇచ్చే భరోసానే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. రేపు కూడా కార్యకర్తలకు ప్రభుత్వం వచ్చింది, ఇన్నేళ్ళు కష్టపడితే మనకు ప్రభుత్వం వచ్చింది, ఎవ్వరు ఆధారపడకండి. సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి గారు ఇచ్చే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో మీరు భాగస్వామి గారి గడప గడప తీసుకుపోండి. మీకు కూడా కార్యకర్తలకు మంచి చెడు అన్నిటికీ నేను చూసుకుంటా. ఏ ఆపద వచ్చినా ఇక్కడ క్యాంప్ కార్యాలయం కూడా కట్టబోతా ఉన్నా, క్యాంప్ కార్యాలయంలో నేను అందుబాటులో ఉంటా, ప్రజా సమస్యలపై పోరాడతా, ప్లస్ మీ గురించి కూడా నేను అండగా నిలబడతా. సరే, హరికృష్ణని రాబోయే రోజుల్లో ఎట్లా చూడబోతున్నాం? ఒక నాయకునిగా చూడుర్రి, ఒక అన్నగా చూడుర్రి, ఒక తమ్మునిగా చూడుర్రి, ఒక బిడ్డగా చూడుర్రి. అంటే ఏదైనా పదవులు ఇప్పుడు వస్తున్న ఎన్నికలు కావచ్చు, ఏదైనా నామినేటెడ్ పోస్టులు కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? చూడనా, నేనైతే ఇప్పటి వరకు అయితే వాస్తవానికి గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా నేను ఏ ఒక్కరి దగ్గరకు పోయి బయోడేటా ఇచ్చి నాకు నామినేటెడ్ కావాలని నేను అడగలే. ఓకే, వాస్తవానికి ఇది మీడియా నడుస్తూ ఉంది, మీరు కనుక్కోండి. నేను గాంధీ భవన్ మెట్టెక్కి కూడా బయోడేటా ఇచ్చి నాకు ఈ పోస్ట్ కావాలని అడగలే. నేను పని చేసుకుంటూ పోతూ ఉంటాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొదటి రివ్యూ మీటింగ్లో నాకు క్లియర్గా చెప్పడం జరిగింది, నియోజకవర్గాన్ని వదిలిపెట్టకు, నియోజకవర్గంలో మొత్తం గవర్నమెంట్ పథకాలు ఇంటింటికి పోవాలి, సక్రమంగా పోవాలి, కార్యకర్తలను కాపాడాలి, నియోజకవర్గంలో పార్టీని స్ట్రెంథన్ చేయాలి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి ఓటు సిద్దిపేట నుంచి రావాలి, స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈడ గట్టిగా పోటీ చేయాలి. ఇవి నా ముంగటున్న ఎజెండా. ఓకేనా? ఈ ఎజెండా తర్వాత పార్టీ డిసైడ్ చేస్తుంది నాకేమైనా ఇయ్యాలా వద్దా. ఏమి ఇవ్వకున్నా నేను ఏం అధైర్యపడా, నాకు ఇచ్చింది చాలు ఎమ్మెల్యే పదవి, దీన్ని నిలబెట్టుకుంటా, వచ్చే ఎన్నికలకు మళ్ళీ రంగం సిద్ధం చేసుకుంటా. ఓకేనా? ఇప్పుడు హరీష్ రావు ఎన్నో అక్రమాలు చేసిన విషయం అందరికీ అంటే చాలామంది చెప్పడమే కానీ ఇంతవరకు నిరూపించలేరు. మొదటగా హరీష్ రావు చేసిన పనిలో కావచ్చు, వాళ్ళ అనుచరులు చేసిన పనిలో కావచ్చు, ఉదాహరణకు ఏ పని మీద మీరు ఫస్ట్ అంటే రేవంత్ రెడ్డి దగ్గర పెట్టబోతున్నారు? ఒక్కటని కాదన్న, రంగనాథ్ సాగర్ ప్రాజెక్టు కట్టిండు, కొమ్మటి చెరువు కట్టిండు, హాస్పిటల్స్ కట్టిండు, ఏది కట్టినా డివైడర్లు కట్టిండు, లైట్లు వేసిండు, ఏది కట్టినా అలా అక్రమాలే ఉన్నాయి, ఏది కట్టినా అక్రమాలే ఉన్నాయి. అవన్నీ వెలికి తీస్తున్నారు. మా టీం అంతా అదే పని మీద ఉన్నది, మా టీం మొత్తం అదే పని మీద ఉన్నది. వితిన్ 1 month లోపల నేను నిరూపిస్తుంది, లేదు మాటలకే పరిమితం కాను, ప్రజలకు తెలియజేస్తా. ఎందుకంటే ఇన్ని రోజులు 9 సంవత్సరాలు ఆయన 9 సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వంలో 33 ఏళ్ళు వీళ్ళు మామూలులే కదా ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ప్రజలను ఎట్లా మోసం చేసిండో నేను ఫస్ట్ ప్రజలకు నిరూపించాలి. నేను ప్రజలకు నిరూపించాలి ఈ మోసపూర్ మామాలను మిమ్మల్ని ఎట్లా మోసం చేశారు, అది నేను చేయబోతాను. అది చేసి చూపిస్తా కూడా మీకు. అంటే ఏ మార్గంలో చూపిస్తారు? అరే అక్రమాలు బయట పెడతా, అక్రమాలు బయట పెట్టిన తర్వాత తర్వాత వ్యవస్థ చూసుకుంటుంది. ఇక వాళ్ళని వ్యవస్థ చూసుకుంటుంది, వాళ్ళని ఏం చేయాలనేది, ఎట్లా శిక్షించాలని వ్యవస్థ చూసుకుంటుంది. అవునా? ఓకే. అంటే ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు మీరు ఇన్ఛార్జ్గా ప్రాతినిధ్యం, అంటే సిద్దిపేట జిల్లాకే కదా, నియోజకవర్గానికి కేవలం. ఓకే, సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు అభివృద్ధి పనులు మీరు అంటే ఏం చేద్దాం అనుకుంటారు? మీ దృష్టిలో ఉన్న మొదటి అభివృద్ధి ఏంది? ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అని చెప్పిన. ఓకే, నిరుద్యోగ సమస్య మీద నేను 100% దాని గురించి ఎట్లా చేయాలనేది నేను దాని మీదనే పోరాటం ఉంటుంది. అదే ఆలోచనతో పోతా ఉన్నా. ఇప్పటికి కొన్ని ఊర్లలో సీసీ రోడ్లు లేవు, ఇప్పటికి కొన్ని ఊర్లలో స్కూళ్ళలో ఇప్పుడు మా ఎన్ఎస్యూ జిల్లా ప్రెసిడెంట్ వచ్చింది, అదే అడుగుతున్నా. ఏమని, ఎక్కడైతే గ్రామాలలో స్కూళ్ళకు నేను ఎన్నికల ప్రచారం పోతే ప్రవాహి గోడలు లేవు, టాయిలెట్స్ సరిగా లేవు, మంచినీటి సదుపాయం లేని ఊర్లు కూడా ఉన్నాయి. అవన్నీ ఫైండ్ అవుట్ చేసేసుకుంటా, నాకు వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో మంచితనానికి వాడుకొని అవిటిని చేసే పనిలో నేను భాగస్వామ్యం అవుతా. ఓకే, థ్యాంక్ యూ అన్న. అంటే చివరిగా నేను కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతా, వాటికి మీరు వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పండి.
రేవంత్ రెడ్డి, మంచి గడుసున్న నాయకుడు. కేటీఆర్ అదో బఫూన్. మైనంపల్లి హనుమంతరావు దమ్మున్న నాయకుడు. హరీష్ రావు ఎందుకు పనికిరాని నాయకుడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అది లీడర్. లేదా కేసీఆర్ ఆయనను ఒక ఎట్లా చూస్తారంటే టాటూస్ అంటారా ఏమంటారు, కార్టూన్స్ బొమ్మలాగా చూస్తారు పిల్లలు. కవితక్క ఇక మహిళా కాబట్టి నేను ఏమన్నా. సీతక్క ఇక అందరి ప్రజానాయకురాలు. సురేఖ కొండ సురేఖమ్మనా. కొండ సురేఖమ్మ గడుస్తున్న నాయకురాలు. ఆయన మీరు ఏదైతే ఛాలెంజ్ చేసారో ఆ 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చూపించడానికి మళ్ళీ 100 రోజుల తర్వాత ఇక్కడనే మీతోనే మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకుంటానా. థ్యాంక్ యూ అన్న. 100 రోజుల తర్వాత మీరు రాండి, ఇక్కడనే మళ్ళీ ఇదే డిబేట్లో కూర్చుందాం. 100 రోజుల తర్వాత మా ప్రభుత్వం ఏమేమి పనులు చేసిందో నేను చెప్తా ఈ మీడియాకు. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.